జయ శ్రీమన్నారాయణ. శ్రీ పాంచజన్య శతకము 11వ శ్లోకము. ఉత్పీయోత్పీయనాదం కృణయతి మహతీం నారదః కచ్చపీం చ. ఉత్పీయోత్పీయనాదం క్వణయతి మహతీం నారదః కచ్చపీం చ. బ్రాహ్మీ భామా ప్రధాయుక్ మునితతిరపి సమ్మన్యతే యం తురీయం. జానీతే గాధగాధ గహన్యనిగధిని సాత్రయే యస్య శక్తిం విశ్వోపాదానభూమ్నా భవభయవిధురః శ్రేయసే భూయసే స్యాత్. విశ్వోపాదానభూమ్నా భవభయవిధురః శ్రేయసే భూయసే స్యాత్. శ్రీ పాంచజన్య శతకము 11వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఏ పాంచజన్య శంఖం యొక్క మధుర ధ్వని ఏదైతే ఉందో, పాంచజన్య శంఖం నుంచి ఉద్భవించినటువంటి ఆ మధుర ధ్వనిని విని నారదుడు తన యొక్క మహతి అనేటువంటి వీణను అతి మధురంగా వాయించుచు పరవశుడై నారాయణ నామస్మరణ చేస్తూ తిరుగుతున్నాడు. అదేవిధంగా సకల విద్యలకు నిలయమైనటువంటి సరస్వతీదేవి కూడా తన కచ్చపి అను వీణను వాయించుచు మృదు మధురముగా పాటలు పాడుతూ ఉంది. అంతేకాకుండా ఏ పాంచజన్య శంఖం యొక్క శబ్దాన్ని విని మహర్షులందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ పరమపద స్థానముగా భావిస్తున్నారో, సమస్తమైనటువంటి జనులకు అగాధమైనటువంటి బహు క్లిష్టమైన కష్టతరమైనటువంటి కథలనన్నింటినీ కూడా, భగవత్ కథలనన్నింటినీ కూడా చాలా సులభంగా తెలియపరుస్తుందో, అలాంటి గొప్పనైనటువంటి పాంచజన్య శంఖ ధ్వని తన యొక్క మహత్తరమైనటువంటి జ్ఞానముతోటి అందరి చేత కూడా పొగడబడుతూ ఉన్నదో, సృష్టికి మూల కారణమైనటువంటి ప్రధానమైనటువంటి ఓంకార శబ్దం ఏదైతే ఉందో, ఆ ఓంకార శబ్ద నాదాన్ని రమ్యంగా పలుకుతూ ఓంకార శబ్దాన్ని చేస్తూ తన యొక్క ఓంకార శబ్ద మహిమ చేత సమస్తమైనటువంటి జీవులకు కర్మపాశ బంధాన్ని విముక్తిని చేస్తుంది. సంసార బంధాలన్నింటినీ కూడా తొలగించి వేస్తుంది. అలాంటి గొప్పనైనటువంటి పాంచజన్య శంఖం యొక్క శబ్దము మాకు చాలా గొప్పదిగా శ్రేయస్సును కలిగించుగాక అని చెప్పేసి ఈనాటి పాశ్రం లోపల మనకు అర్థాన్ని వివరిస్తుంది. జయ శ్రీమన్నారాయణ.